తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయిన టీజీపీఎస్సీ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డెప్యూటీ ఈఓ మరియు గెజెటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వీడియోలో పోస్టుల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, ఫీజు, అప్లికేషన్ విధానం, పరీక్ష విధానం, సిలబస్, జీతం మరియు ప్రిపరేషన్ టిప్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పోస్టుల సంఖ్య. మొత్తం 24 పోస్టులు ప్రకటించారు. విద్యార్హతలు. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, పీజీ, బీఈడీ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 12 జూన్ 2026 నుండి చివరి తేదీ 19 జూలై 2026 సాయంత్రం 5 గంటల వరకు. అప్లికేషన్ ఫీజు. ఓసీ/బీసీ అభ్యర్థులు. ప్రాసెసింగ్ ఫీజు ₹1000, పరీక్ష ఫీజు ₹120, మొత్తం ₹1120. ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు ₹500, పరీక్ష ఫీజు ₹120, మొత్తం ₹600. నిరుద్యోగ అభ్యర్థులకు ₹120 పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. అంటే ఓసీ/బీసీ 1000 మాత్రమే, ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ 500 మాత్రమే చెల్లించాలి. అప్లై విధానం. ముందుగా టీజీపీఎస్సీ gov.in లోకి వెళ్ళాలి. ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసి డెప్యూటీ ఈఓ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. వ్యక్తిగత వివరాలు నమోదు చేసి విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి తర్వాత ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. పరీక్ష విధానం. పరీక్ష మొత్తం 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్. 150 ప్రశ్నలకు 150 మార్కులు, 150 నిమిషాలు ఉంటుంది. పేపర్ 2 పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. 75 ప్రశ్నలకు 150 మార్కులు. పేపర్ 2 పార్ట్ బి ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్. 75 ప్రశ్నలకు 150 మార్కులు. మొత్తం 300 ప్రశ్నలకు 450 మార్కులు. మొత్తం సమయం 300 నిమిషాలు. పేపర్ 1లో ఒక ప్రశ్నకు 1 మార్కు. పేపర్ 2లో ఒక ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. క్వాలిఫయింగ్ మార్కులు. ఓసీ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, ఎస్సీ/ఎస్టీ పీహెచ్ వారికి 30% రావాలి. అయితే కేవలం క్వాలిఫై అయితే సరిపోదు. మెరిట్లో ఎక్కువ మార్కులు సాధిస్తేనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. జీతం సుమారు ₹58,850 నుండి ₹1,37,050 వరకు పే స్కేల్ ఉంటుంది. అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి. ఈసారి మొత్తం పోస్టులు కేవలం 24 మాత్రమే ఉన్నాయి. కాబట్టి పోటీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యా సబ్జెక్ట్పై మంచి పట్టు ఉన్నవారికి, క్రమంగా ప్రిపరేషన్ చేస్తున్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్ చదవండి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పేపర్ 2కి ఎక్కువ సమయం కేటాయించండి. గత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయండి. ప్రతి వారం కనీసం ఒక మాక్ టెస్ట్ రాయండి. చివరగా ఒక్క మాట ఫ్రెండ్స్, డిప్యూటీ ఈఓ ఉద్యోగం తెలంగాణ విద్యాశాఖలో ఒక గౌరవప్రదమైన గెజిటెడ్ ఉద్యోగం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ ప్రారంభించండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మరియు ఎగ్జామ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.